రే త్వరగా సదరా మళ్ళీ వైన్ షాప్ మూసేస్తారు. అన్నా నమస్తే అన్నా. ఎరా బండోడా నువ్వేంటి ఇక్కడ? ఈ షాప్ మందే అన్నా. ఆహా, టిఫిన్ ఉందా? ఇప్పుడే అయిపోయిందన్నా. అవునులే, టిఫిన్ బండి నువ్వు పెట్టుకుని బిజినెస్ జరగాలంటే ఎలా జరుగుద్ది? టిఫిన్ మొత్తం నువ్వే తినేసి ఉంటావు. ఏంటన్నా అలా మాట్లాడతారు? ఆల్రెడీ పొట్టలో దోసినట్టున్నావు, అచ్చం ఏనుగు పిల్ల షేపులో ఉన్నావు. బ్రదర్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, బయలుదేరండి. మధ్యలో నువ్వెవడుగురా? మావటోడివా? ఏంట్రా మాట్లాడుతున్నావు? ఊరుకుంటున్నాను, రెచ్చిపోతున్నాను, ఇన్నాళ్ళు చూస్తున్నాను. బండోడి గిండోడనే ఎక్స్ట్రా చేస్తున్నావు కొడగా. బండోడు అంటాడు, బండోడు తీరా. మీకెందుకు అంత కోపం వచ్చింది? మీరు చిన్నప్పటి నుంచి అలానే ఎక్కిరిచ్చారుగా. రే నువ్వు మా ఫ్రెండ్వి, నిన్నైతే నన్ను హక్కు మాకుంది. బయట ఎవరైనా అంటే ఊరుకుంటావా? తీరా. సరేరా, ఇంక మేము వెళ్తాం. నక్షత్రాన్ని ఇంటి దగ్గర దింపే. బాయ్రా. బాయ్రా. పద. ఏం నక్షత్ర కోపంగా ఉన్నావు? నిజంగా ఇలాంటి వాళ్ళని చెప్పుదిసి కొట్టాలి. బాడీ షేమింగ్ ఏంటి? పైకి అందంగా ఉంటూ లోపల దరిద్రమైన ఆలోచనలు పెట్టుకొని ఎందరు మంది లేరు? అసలు ఇట్లాంటి వాళ్ళని అనాలి. చీ, వేస్ట్ ఫెలోస్. నక్షత్రం నేను ఒకటి అడగమంటావా? నీకు అబ్బాయిలు అందంగా ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలని అలా ఏం ఉండదా? ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? అంటే ఇందాక బాడీ షేమింగ్ అయ్యి మాట్లాడావు కదా, అందుకని. అమ్మ కూడా మా నాన్నని అందగాడని పెళ్లి చేసుకున్నది. ఇప్పుడు ప్రతిరోజు నరకం అనుభవిస్తుంది. పెళ్ళైన దగ్గర నుండి ఒక్కరోజు కూడా సంతోషంగా లేదు. అందంగా ఉండడం కంటే జీవితంలో ఆనందంగా ఉండడం ముఖ్యం. మా అమ్మనే కాదు, ఇలా చాలామంది ఉన్నారు. అప్పుడే ఫిక్స్ అయ్యా, అబ్బాయిల్లో మంచి మనసు ఉండాలి కానీ పొజిషన్ అండ్ లుక్స్ నాకు మ్యాటర్ కాదు. ఇప్పుడు నువ్వున్నావు బంటి, నీతో ఎంత హ్యాపీగా ఉంటాను. జోక్లేస్తాను, నైట్ టిఫిన్ బండి పెడతాను. నీతో ఉన్నంతసేపు నా ఫ్యామిలీ టెన్షన్స్ అన్నీ మర్చిపోతాను. నిజంగా నాతో ఉంటే హ్యాపీగా ఉంటావా? అవును బంటి, నువ్వు కూడా అప్పుడప్పుడు అనుకుంటావు నేనేం బాగాలేనని. కానీ నువ్వు క్యూట్గా చిన్న టెడ్డీ బేర్లా ముద్దుగా ఉంటావు. మా అమ్మ కూడా అంటూ ఉంటది నువ్వు భలే ముద్దుకుంటావురా అని. సరే మరి నేను వెళ్ళనా? ఈ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు హింటిస్తున్నట్టుంది. ఈ మట్టి పొరకు అర్థం కావట్లా. రేపు చెప్పేద్దాం. ఏంటి డోర్ మళ్ళీ వాళ్ళు తిరుగుతున్నారు? ఖచ్చితంగా మా నాన్న అయి ఉంటాడు. ఈ టెన్షన్లో నా మీద తోసి ఉంటుంది. అబ్బా నాన్న, ఇదంతా అమ్మే చేసింది నాన్న. సూరమ్మ అంటే చీటీ డబ్బుల కోసం నన్ను ఉసుకెళ్ళిపోతుంది నాన్న. అమ్మా నువ్వా? ఏంట్రా ఇంత లేటుగా వచ్చావు? ఏమి లేదమ్మా, బండి దగ్గర చిన్న ఇబ్బంది అంతే. ఇబ్బందా? పోలీసులు వచ్చారా? కేసు రాశారా? కస్టమర్స్ తో గొడవపడ్డావా? ఏంట్రా టెన్షన్ పడి చచ్చిపోతున్నా? ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగలా, ఒక చిన్న మ్యాటర్ సాల్వ్ అయిపోయింది అంతే. చిన్న మ్యాటరా? మీ నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. అమ్మా నీ మీద రాకుండా నేను చూసుకుంటా కదా. నన్ను కాదు నిన్ను. అమ్మా నువ్వేం కంగారు పడమాకలే అమ్మా, ఆయనకి అసలు తెలియదులే గాని. సర్లే జాగ్రత్త, లోపలికి రా. పద. మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు నాకు? అప్పుడు డబ్బులు లేదు.